ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీతాని. మనకి రోజు నిత్యం మనం ఒకటి వింటూ ఉంటాం. మా ఇంటి పక్కన వాళ్ళు గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయారు, లేదంటే వాళ్ళ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యింది. ఇలాంటివన్నీ మనం కామన్ గా వింటూనే ఉన్నాం. దీనిపైన ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా, అలాగే గ్యాస్ ని ఇలా యూజ్ చేయండి అని చెప్పేసి చాలా ఛానల్స్ వాళ్ళు కూడా వీడియో చేసినప్పటికీ కూడా ఎందుకో ఎక్కువగా దాన్ని సీరియస్ తీసుకోవట్లేదు. ఎప్పుడైతే ఒక గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారో వారు మనకు సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు ఒక డెలివరీ బాయ్ ని పంపిస్తారు. అప్పుడు పంపించినప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ వాల్ ఒక్కటి చెక్ చేస్తాడు గ్యాస్ లీక్ అవుతుందా లేదా అనేది. కానీ ఒకటి గ్యాస్ సిలిండర్ మీద మనకు కొన్ని నెంబర్స్ అలాగే కొన్ని లెటర్స్ ఉంటాయి. అవన్నింటినీ కూడా మనం చూసుకోవాలి. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అంటే ఏ మంత్ వరకు వాడాలి, ఏ ఇయర్ వరకు వాడాలి అని చెప్పేసి ప్రతిదీ దాని మీద రాసి ఉంటుంది. అదొకటి అబ్జర్వ్ చేయాలి. ఒకటి. రెండోది, ఎప్పుడైతే రెగ్యులేటర్ ఉంటుందో ఆ రెగ్యులేటర్ ని మనము గ్యాస్ ఎప్పుడైతే యూజ్ చేసుకోవడం అయిపోతుందో, మన వంట అంత క్లియర్ అయిపోయిన తర్వాత దాన్ని ఆఫ్ చేయాలి. కానీ మనం ఆఫ్ చేయకుండా ఏం చేస్తాము, రెగ్యులేటర్ ని ఆన్ లో పెట్టేసి గ్యాస్ మాత్రమే ఆఫ్ చేస్తాం. కొన్నిసార్లు అది తెలియకుండానే లీక్ అవుతుంది. కొంతమంది ఏమో పైప్స్ తక్కువలో వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి ఏదైతే సిలిండర్ కి ఉన్ని స్టవ్ కి ఉండే పైప్ ఉంటుంది కదా, దాన్ని చాలా చీప్ లో తీసుకుంటారు, తక్కువ ధరకు వచ్చింది కదా అని చెప్పేసి. అవి కూడా చాలా డేంజరే. సో ప్రతిదీ మనము దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా గ్యాస్ లీక్ అయి సిలిండర్ బ్లాస్ట్ అయి ప్రాణ నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, ఎవరైనా లక్కీగా గాయాలతో బ్రతికి బయట పడితే వారికి కొంత అమౌంట్ అనేది ఎవరైతే మనకు సిలిండర్ వేస్తున్నారో, డెలివరీ చేస్తున్నారో వారు ఇన్సూరెన్స్ అనేది చేస్తూ ఉంటారు. అప్పుడు కానివ్వండి కాంపన్సేషన్ వస్తుంది కంపల్సరిగా. సో ఎప్పుడైతే ప్రాణ నష్టం జరుగుతుందో వారికి 6 లక్షలు, అలాగే ఆస్తి నష్టం జరుగుతుందో 2 లక్షలు. అంతేకాకుండా ఎవరైతే ఈ గాయాలతో బయటపడి హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదా, దానికోసం 2 లక్షలు కేటాయిస్తారు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకవేళ ప్రమాదం జరగొద్దనే కోరుకోవాలి మనం. ఒకవేళ ఇన్ కేస్ నిర్లక్ష్యం వల్లనో, లేదంటే సిలిండర్ లీక్ అయినా కనుక్కోకపోవడం వల్లనో చాలా బ్లాస్టులు జరిగి చాలా నష్టం, పెద్దగా నష్టం అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పక్కన ఇల్లు కూడా మన మంటలలో తగలబడిపోతూ ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ కాబట్టి అది కొంచెం తొందరగా పాస్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా వాళ్ళు కూడా దాన్ని చూపించేసి వాళ్ళు కూడా నష్టాన్ని పొందవచ్చు. ఏదైతే ఆస్తి నష్టం జరుగుతుందో, అంటే వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. అయితే ముందుగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని మీద చాలా వరకు వీడియోస్ వచ్చినా కూడా ఇప్పటి వరకు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సరిగ్గా. ప్రాణం ఒక్కసారి పోతే తీసుకొచ్చుకోలేనిది. మనం జాగ్రత్తలు చాలా పాటించాలి. పాటించినప్పటికీ టైం బాలేకనో, లేకపోతే ఇంకేదన్నా బాలేదో మనకు జరగకూడదు జరిగినప్పటికీ ఫస్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటే, ముందుగా FIR ఫైల్ చేయాలి. మాకు ఇలా గ్యాస్ సిలిండర్ పేలి ఇక్కడ ఇబ్బంది జరిగింది అని. అంతేకాకుండా CCTV ఫుటేజ్, ఫోటోస్, ఏమైతే నష్టం జరిగిందో అవన్నీ కూడా ఫోటోస్, అన్ని ఆధారాలు, ఒకవేళ గాయపడిన వారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్, ఒకవేళ ఎవరైనా ప్రాణాలు వదిలితే ఆ విషయంలో డెత్ సర్టిఫికేట్, ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఇది HP కానివ్వండి, భారత్ కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, ఏ గ్యాస్ సిలిండర్స్ వేసుకున్నప్పటికీ కూడా నేను చెప్పేవన్నీ కూడా వాటికి అప్లికేబుల్ అవుతా ఉంటాయి. సో మీరు ఇమీడియట్ గా ఏదైతే మీరు వేపించుకుంటున్నారో, HP అయితే HP, భారత్ అయితే భారత్, ఇండియన్ అయితే ఇండియన్, వాటికి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని ఫిల్అప్ చేసి మనం వారికి పంపించాల్సి ఉంటుంది. అందులో డీటెయిల్స్ అని చేయాలి. అంటే మేము ఇంతమంది ఉండేవాళ్ళం, ఇలా జరిగింది, ఇది విషయం ఈ తేదీన జరిగింది, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అందులో మెన్షన్ చేసేసి దాన్ని ఫామ్ ని వాళ్ళకి పంపించాలి. అలాగే కన్జ్యూమర్ ఫోరం ఉంటుందో, కన్జ్యూమర్ ఫోరం లో కూడా మనము ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చర్యలు తీసుకున్న తర్వాత మీకు అనేది ఎప్పుడైతే నేను చెప్పానో అవన్నీ కూడా వర్తిస్తాయి. మీకు నష్టపరిహారం అనేది రావడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఫస్ట్ మనము ఎప్పుడైతే గ్యాస్ లీక్ అవుతుందా లేదంటే మనకు కొంచెం స్మెల్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని చెక్ చేయాలి. ఫస్ట్ చెక్ చేసేసి ఒకవేళ అక్కడ మంటలు వచ్చాయనుకోండి, ఒక తడిగుడ్డ తీసుకొచ్చేసి ఆ సిలిండర్ పక్కన ఇలా చుట్టేసామనుకోండి, ఆగిపోతాయి.
ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. ఇట్లా బ్లాస్ట్ అయ్యి ప్రాణ నష్టం జరిగి ఇవన్నీ జరిగేంత వరకు మీరు అసలు పట్టించుకోకుండానే ఉంటున్నారు. చాలా వరకు మనకి నష్టపరిహారాలు వస్తాయి, సెక్షన్స్ ఉంటాయి, కేసులు ఫైల్ చేయొచ్చు. వాళ్ళకు ఎవరైతే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు సరిగ్గా గ్యాస్ ఫిల్అప్ చేయకపోవడం కానివ్వండి, దాన్ని వాల్ సరిగ్గా ఇవ్వకపోవడం కానివ్వండి, రెగ్యులేటర్ మనము పెట్టుకున్న రెగ్యులేటర్ దానికి కొన్నిసార్లు పెడుతుంటే సెట్ అవ్వదు. అలాంటప్పుడైనా సరే వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఇది సరిగ్గా లేదు మాకు మార్చండి అని చెప్పేసి చెప్పాలి. అని చెప్పకుండా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అడ్జస్ట్ అవ్వడం వల్ల మనకు జరగరాంది జరుగుతుంది. సో గ్యాస్ ని ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా, అదంటే మనము నిప్పుతోటి ఆడుకుంటున్నట్టే దాన్ని చూస్తుంటే. చిన్న మంట వచ్చేసేసరి మొత్తము బ్లాస్ట్ అయిపోతుంది. మొత్తం మన చుట్టూ ఎంతవరకు గ్యాస్ స్ప్రెడ్ అవుతుందో అంతవరకు బ్లాస్ట్ అనేది జరిగిపోతుంది ఇమీడియట్ గా. చాలా పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా మనము దాన్ని మనందరం మర్చిపోతున్నారు. కేర్ఫుల్ గా చూసేసుకోండి. మనకు శిక్షలు ఉంటాయి వాళ్ళకి. ఎవరైతే వాళ్ళు సరైన చర్యలు తీసుకోకుండా, ఇలాంటివన్నీ చూడకుండా, వాళ్ళు ఎక్స్పైరీ డేట్ చూడకుండా, తర్వాత ఇలాంటివన్నీ ఏ మంత్ వరకు యూజ్ చేయాలి, ఏ ఇయర్ వరకు యూజ్ చేయాలి అనేది దాని మీద రాసి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పైర్ అయిన వాటిని కూడా మనకు ఫార్వర్డ్ చేసిన కేసులు ఫైల్ చేయొచ్చు. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు ఫైల్ చేయొచ్చు. సెక్షన్ 336, 337, 338 కింద వాళ్ళ పైన కేసులు ఫైల్ చేసామనుకో వాళ్ళకు 6 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అయితే అది ఎలా అంటే, మనం ఇవన్నీ జరిగిన ఉంటాయి కదా, గాయాలైనా, ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటిపైన మనము బేస్ చేసేసుకొని వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. ఇలా జరిగింది మనం ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అన్నా కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అన్నప్పుడు ఇవన్నీ చూపించైతే, అది సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి, అక్కడ ఉన్న ఫొటోస్ కానివ్వండి, మన మెడికల్ రిపోర్ట్ కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవన్నీ చూపించి ఉంటాయి కదా. ఇలా ఎలాగో అక్కడ చనిపోయిన వ్యక్తిని చూస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఆధారాలు ఎప్పుడైతే కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుందో ఇవన్నీ కూడా మనం పెట్టేసుకొని ఆధారాలు ఇస్తే వాళ్ళకు పనిష్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటే మీకు ప్రాణం అనేది చాలా విలువైంది. అసలు మీరు గ్యాస్ సిలిండర్ లీక్ అయినా, లేకపోతే స్మెల్ వచ్చినా, లేకపోతే మీరు పడుకునేప్పుడైనా సరే 1-2 సార్లు చెక్ చేసుకొని రెగ్యులేటర్ ని అది చూసేసుకోండి. పైప్ కూడా ఏదైతే మనకు ఉంటుందో ఆ పైప్ సిలిండర్ కి కానివ్వండి, అలాగే స్టవ్ కి కానివ్వండి, కనెక్ట్ చేస్తున్న పైప్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా ఉందా లేదా. కొన్నిసార్లు హోల్ పడతాయి. చాలా చీప్ గా తీసుకొచ్చుకుంటారు కొంతమంది, తక్కువలో వచ్చింది వాళ్ళ బడ్జెట్ ని బేస్ చేసుకొని. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అది లీక్ అయిన తర్వాత మనం ఏమి చేయలేము. చిన్న మంట తగిలినా సరే బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి మన చేతుల్లో ఉండదు ఆ టైం. ఇంకా మన చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇది జరగక ముందే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ప్రమాదం జరిగినప్పుడు నేను చెప్పినట్టుగా ఇండియన్ పీనల్ కోడ్ కింద నేను చెప్పేసాను కదా, సెక్షన్ 336, సెక్షన్ 337, సెక్షన్ 338 గుర్తుపెట్టుకోండి. ఇవి చిన్న గాయాలైనా, ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా కూడా ఇవన్నీ కూడా అప్లికేబుల్ అయ్యి వాళ్ళకు పనిష్మెంట్స్ పడతాయి. థ్యాంక్ యూ.